SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. విధి నిర్వహణలో అప్రమత్తత అవసరమని ఉద్యోగులు ఎల్లప్పుడూ అప్రమత్తతో విధులు నిర్వహించాలని హైదరాబాద్ రీజియన్ 2 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎన్ నాగేశ్వరరావు కోరారు. శనివారం శ్రీరాంపూర్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు సంఘం AITUC శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి SK బాజీ సైదా అధ్యక్షతన 23వ ఏరియా స్థాయి త్రైపాక్షిక రక్షణ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో మైనింగ్ అధికారులు GM M శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. ముందు రక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గత సంవత్సరంలో మరణించిన ఉద్యోగులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. గత త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను GM శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శ్రీరాంపూర్ ఏరియాలో అదేవిధంగా సింగరేణి సంస్థ వ్యాప్తంగా గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన వివిధ రకాల ప్రమాదాల గణాంకాలు, ఏరియాలో ప్రమాదాలు జరగకుండా భద్రత పరంగా వివిధ గనులు విభాగాలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా DMS ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రత పట్ల నిర్లక్ష్యం చేయవద్దని, పని ప్రదేశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రమాదాల నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకమని, వారి దృష్టికి వచ్చిన విషయాలను యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రమాదరహిత సింగరేణి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ K వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భద్రతతో కూడిన విధులు నిర్వహించాలని కోరారు. భద్రత విషయంలో యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని, భద్రత పరంగా ఎప్పటికప్పుడు DGMS ఆదేశాలు, సూచనలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు, అధికారులు తప్పకుండా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం గుర్తింపు సంఘం AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు K వెంకటేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ భద్రత పరంగా యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ సేఫ్టీ GM చింతల శ్రీనివాస్, రీజియన్ సేఫ్టీ GM బెల్లంపల్లి, రీజియన్ సేఫ్టీ GM రఘుకుమార్, రెస్క్యూ GM శ్రీనివాస్ రెడ్డి, DMS రాజ్ కుమార్, DDMS ఎలక్ట్రికల్ రాజీవ్, ఓం ప్రకాష్ వర్మ, DDMS దిలీప్ కుమార్, DDMS K ప్రేమ్ కుమార్, DDMS కోమల్దరి, DDMS అనికేట్ సింగ్, SO2 GM సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, గుర్తింపు సంఘం నాయకులు కుమరయ్య, కిషన్ రావు, A శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సైనికుల ఐలాండ్ వద్ద జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, DCP భాస్కర్ అమర జవాన్లకు నివాళులర్పించారు. శనివారం మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, DCPలు మాట్లాడుతూ 1999 జూలై 26న పాకిస్తాన్ ముష్కరులు భారతదేశంపై యుద్ధానికి దిగినప్పుడు మన సైనికులు సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సైనికులు బార్డర్లో అహర్నిశలు కష్టపడి కంటి మీద కునుకు లేకుండా దేశ భద్రత కోసం పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ACP ప్రకాష్, CI ప్రమోద్ కుమార్, SIలు, కానిస్టేబుళ్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే భారత్ మాతా కీ జై. కార్గిల్ అమర వీరులకి జై జవాన్. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్గిల్ చౌక్ సంబంధించిన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంటే 1999లో ఏమైనా మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయింది, ఆ టైంకి ఉన్న
ఎవరైనా ఆర్మీలో ఉన్నవాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు వారందరూ మొత్తం ఒక కమాండ్ లాగా పని చేసేసి మన ఏమైనా సరిహద్దులు ఉంటుంది దానికి కాపాడారు. ఆ టైంకి ఏమైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నాయి దానికి న్యూట్రలైజ్ చేశారు. ఆ వార్కి అంటే కార్గిల్ వార్ సంబంధించిన అమరవీరులు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాక్రిఫైస్ ఉన్నాయి మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంకా ఒకటి అంటే మనమందరూ ఇక్కడ సేఫ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకు కొంతమంది ఎక్కడైనా బోర్డర్ ఏరియాలు ఉన్నాయి, ఎక్కడైనా నుంచి ఏమైనా అగ్రెషన్ రావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అక్కడ 24/7 365 డేస్ పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన దేశ సంబంధించిన రాష్ట్ర అభివృద్ధిలో సంబంధించిన ఖచ్చితంగా మనం గుర్తించాలి. అండ్ వాళ్ళు సంబంధించిన ఒక రెస్పెక్ట్ లాగా ఉండాల్సింది. వాళ్ళు సంబంధించిన ఏమైనా ఇష్యూ అయితే దానికి ఖచ్చితంగా మనం సార్ట్అవుట్ చేయాల్సింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన ఆర్ ఎనీ వార్ వెటరన్స్ అందరికీ సంబంధించిన ఏమైనా ఇష్యూ అయితే వీఆర్ రెడీ టు సార్ట్అవుట్ దిస్. ఈ కార్గిల్ దివస్ సంబంధించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వసతి గృహ పరిసరాలను పరిశీలించి మెస్ కమిటీ సభ్యులతో రోజువారీ ఆహార పట్టిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ఇతర అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడం జరుగుతుందని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు వినియోగించాలని, విద్యార్థులకు వేడి భోజనం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని సూచించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థినుల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరైన మార్గనిర్దేశం చేసి వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. వసతి గృహ సంక్షేమ అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకురాగా బోర్వెల్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సిహెచ్ దుర్గాప్రసాద్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం రవీందర్, వసతి గృహ సంక్షేమ అధికారి డి చందన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి బ్రేక్ఫాస్ట్ పిల్లలతో పాటు చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా, అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా, మెనూ పరంగా పెడుతున్నారా లేదా, హెల్త్ ఫెసిలిటీ సఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ హాస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు. వాటర్కి సంబంధించిన సమస్య ఉంది, మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాము ఇక్కడ. దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏమైనా ఇష్యూ వస్తే మా హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటారు 24 hours. దాంతోపాటు ఏఎస్డిఓ ఉంటారు, ఎస్సీడిఓ ఉంటారు. సో అందరూ ఈ హాస్టల్ సంబంధించిన, రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ సంబంధించిన అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీ సంబంధించిన జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము, అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ మీద, రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ మీద
ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హాస్టల్స్లో అన్ని పిల్లలకి ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుతున్నారు లేదంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు, అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 16 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఇప్పుడు జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి లోకల్ బాడీ సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తున్నామని, వాగు, నది దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని, ఒకేసారి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున చేపలు పట్టేవారు కూడా నదిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షం ఎక్కువ అవుతుంది. సో నిన్నటికి కూడా డిస్ట్రిక్ట్ యావరేజ్ 16 మిల్లీమీటర్ ఉన్నాయి. సో ఇట్స్ మోడరేట్ రెయిన్ఫాల్. మన జిల్లాలో ఇప్పుడే 3 days బ్యాక్ వరకు షార్ట్ ఫాల్ ఆఫ్ రెయిన్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రెయిన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ సంబంధించిన సిబ్బంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. లో లయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా మనం రెగ్యులర్గా అలర్ట్ పంపిస్తున్నాము. సేమ్గా ఎప్పుడైనా మనం అలర్ట్ జారీ చేస్తున్నాము. ఎవరైనా ఈ బాగు దగ్గర, ఈ రివర్ దగ్గర వెళ్ళడానికి లేవు. ఎవరైనా ఫిషర్మెన్ సంబంధించిన కూడా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఫిషింగ్కి వెళ్ళడానికి లేవు. ఎందుకు సడన్గా వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని నుంచి ప్రమాదంకి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు అందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అండ్ ఎప్పుడైనా అన్అటెండెడ్గా ఎక్కడైనా పోవడానికి లేవు. దాంతోపాటు లైటనింగ్కి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం అందరికీ చెప్పాము, ఎప్పుడైనా వర్షం అయితే సడన్గా చెట్లు కింద అట్లా ఉండడానికి లేవు. దిస్ వుడ్ బి అట్ సేఫ్ ప్లేసెస్. సో అన్నిటి గురించి మన లోకల్ బాడీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ అలర్ట్ మోడ్లో ఉన్నారు. అందరూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ 1-2 days ఇంకా వర్షం అవుతుంది. నాట్ వెరీ హై రెయిన్ఫాల్ కానీ మోడరేట్గా రెయిన్ఫాల్ అవుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు మంచి రెయిన్ వస్తున్నాయి కాబట్టి వ్యవసాయ పని కూడా జోరుగా నడుస్తున్నాయి. ఎరువు సంబంధించిన, డిఏపి సంబంధించిన, యూరియా సంబంధించిన కూడా మనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి రెగ్యులర్గా ఈ తనిఖీ చేస్తున్నాము. ఈ యూరియాకి వేరే సాగు ఇతరుల పర్పస్ కోసం వాడితే కఠిన చర్యలు తీసుకుంటాము. సో దానికి మనం మానిటర్ చేస్తున్నాము. ఒక చెక్ పోస్ట్ కూడా కోటపల్లి అండ్ బేమన్పల్లి మండల్ ఏరియాలో ఏర్పాటైంది. ఎవరైనా ఏమైనా యూరియా ఇక్కడ నుంచి తీసుకొని బయట ప్రాంతంకి తీసుకువెళ్తారు అంటే విల్ డెఫినెట్లీ పిక్ దెమ్. సో అట్లా పని చేయడానికి లేవు. దాంతోపాటు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఫార్మర్స్కి ఎకరాల బట్టి యూరియా అండ్ డిఏపి అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి. దానిప్పుడు ఈ మంత్కి యూరియా ఇస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్నిటికీ యూరియా వస్తుంది. ఒకేసారి మొత్తం యూరియా ఇవ్వండి, లేదు అంటే తర్వాత షార్టేజ్ అవుతుంది. ఎట్లాంటిగా కొన్ని ఫాల్స్ ర్యూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఎలాంటి ర్యూమర్స్లో ఎలాంటిగా ట్రూత్ లేవు. మన దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ ఎరువు అండ్ యూరియా, డిఏపి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి కూడా వస్తుంది. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికబద్ధం ఎప్పుడు ఎంత యూరియా సరఫరా చేయాల్సింది బేస్డ్ అపాన్ కన్జంప్షన్ అట్లా మనకి వస్తుంది. అండ్ మనం దానికి ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాము. ఎవరైనా ఎక్కువ ధరలకి యూరియా, డిఏపి అమ్ముతే అంటే మా దృష్టికి తీసుకుని మన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. మా ఒక్కొక్క ఫర్టిలైజర్ షాప్కి ప్రత్యేకంగా అధికారులు కూడా నియామకం చేయడం జరిగింది. సో వాళ్ళకి దృష్టికి తీసుకురావాలి. విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ద పర్సన్ హూ ఆర్ సెల్లింగ్ యూరియా అండ్ డిఏపి అట్ హయ్యర్ రేట్. వాళ్ళకి లైసెన్స్ ఒకరు సస్పెండ్ చేస్తాం, తర్వాత రద్దు కూడా చేస్తాం. సో అందరూ ఈ టైంకి కోఆపరేట్ చేయాల్సింది, అందరూ రూల్స్ పరంగా పని చేయాల్సింది. అండ్ దాంతోపాటు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షంతో జాగ్రత్తగా లేకుండా మళ్ళీ ప్రమాదంకి ఛాన్సెస్ ఉంటుంది. వీఆర్ అలర్ట్ అండ్ పబ్లిక్ కూడా ఈ దాంట్లో మనకి సపోర్ట్ చేయాల్సింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరిగూడలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీయడం సాధ్యం కావడం లేదు. వర్షంతో గని నుంచి బయటకు వచ్చే రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 1,60,000 టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సహాయంతో బొగ్గు క్వారీలో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటకు తీస్తున్నారు. వర్షాల కారణంగా 22 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు కూడా స్తంభించిపోయింది. దీనితో సింగరేణి సంస్థకు అపార నష్టం వాటిల్లింది. మంచిర్యాలలోని గోసేవ మండల్ రోడ్లో శతాధిక వృద్ధురాలు బొట్ల ఆగమ్మ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆగమ్మకు బొట్ల పురుషోత్తం, జగన్, లక్ష్మణ్, తిరుపతి, సత్యం, శ్రీనివాస్తో పాటు వాణిశ్రీ అనే కుమార్తె ఉన్నారు. 100 వసంతాలు నిండుకోవడంతో పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేయాలని 5వ కుమారుడు మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ సంకల్పించారు. విషయాన్ని సోదరులు, సోదరికి తెలియజేయడంతో వారు సంతోషంగా సమ్మతించారు. అనుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు, బంధువులు సత్యం ఇంట్లో వేడుక ఏర్పాటు చేశారు. వేద పండితులను ఆహ్వానించి ఆగమ్మ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. తల్లిని ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ 100 ఏళ్లు నిండిన తల్లి ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపడుతుందని, ఆరోగ్యంగా ఉందని తెలిపారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.